గులాబీ సంబరం లోపల ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక సకల సౌకర్యాలను బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభా నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసింది. వైఫై, అదేవిధంగా ఇలాంటి సెల్ఫీ పాయింట్లతో సహా మెడికల్ క్యాంపులు, అదేవిధంగా బయో టాయిలెట్ల లాంటి అనేక సౌకర్యాలను ఎక్కడికక్కడ కల్పించింది. విద్యుత్ దీపాలతోటి అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే సభాస్థలి వద్ద మీడియా ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు వైఫై ఉపయోగించుకునే విధంగా జాతీయ మీడియా, అదేవిధంగా స్థానిక మీడియాకు ఇబ్బంది కలగకుండా వైఫై లాంటి సకల సౌకర్యాన్ని కల్పిస్తే, ఇంకా అదేవిధంగా సెల్ఫీ బూతులు డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈసారి సభాస్థలి సమీపంలో మొత్తం 10 సెల్ఫీ బూతులను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వాళ్ళు కేటీఆర్తో ఉన్న ఫోటో ఉన్నట్టు, ఫోటోతో దిగినట్టు అనుభూతి కల్పించే విధంగా చిత్రపటాలతో కూడినటువంటి ఇలాంటి సెల్ఫీ బూతులను మొత్తం 10ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే బయో టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడికి కూడా మహిళలు, అదేవిధంగా పురుషులు వీళ్ళంతా కూడా సభకు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా వినియోగించుకునేందుకు ఎక్కడికక్కడికి కూడా పార్కింగ్ ప్లేస్లు, అదేవిధంగా సభా ప్రాంగణము చుట్టూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం కూడా బయో టాయిలెట్స్ అనేటువంటి ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వరకు అంటే 1000 మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. బయో టాయిలెట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మెడికల్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, వేసవి కాలం కావడంతో చాలామందికి డిహైడ్రేషన్ లాంటి సమస్యలు కూడా తలెత్తాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ మెడికల్ క్యాంప్స్లో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మెడికల్ క్యాంప్స్ లోపల డాక్టర్స్ని, ప్రత్యేకమైన డాక్టర్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ డాక్టర్ బృందాలంది అందరూ కూడా ఇక్కడికి ఏదైతే సభాస్థలికి చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ 12 మంది డాక్టర్లు, అదేవిధంగా 12 మంది హెల్త్ క్యాంపుకు సంబంధించినటువంటి డాక్టర్ల బృందం ఇక్కడ మొత్తం తమకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం సభా ప్రాంగణం లోపల 6 అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్స్ లోపల ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న వాళ్ళను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి, డిహైడ్రేషన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ల లాంటి సౌకర్యాలు కూడా కల్పించేటువంటి పరిస్థితి మనకు కల్పించేటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి సిచ్యువేషన్ మనకుంది. రజతోత్సవ సభ లోపల ఎలాంటి ఇబ్బందులు తలగకుండా, అయితే ప్రధానంగా వేసవి కావడంతో ప్రజలు తీవ్రమైనటువంటి దాహార్తితోటి వస్తారు. దీనికోసం 2,500 మంది వాలంటీర్లను సభ కోసం ప్రతి కిలోమీటర్కు ఒక వాటర్ పాయింట్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ వాటర్ పాయింట్ల లోపల వీళ్ళు ఏవైతే ట్రాఫిక్ జామ్ కాకుండా చూడడమే కాకుండా వచ్చే వాళ్ళకి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించడం, అదేవిధంగా అస్వస్థతకు గురైన వారిని మొబైల్ పార్టీల ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హెల్త్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ క్యాంపుకు తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి చికిత్స ఏర్పాటు చేసే విధంగా కూడా మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మొత్తం ఇప్పుడు డజన్ మంది అంటే 12 మంది వైద్య నిపుణులు మొత్తం ఈ సభాస్థలి లోపల ఈ హెల్త్ క్యాంప్స్ అనేటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 12 మంది డాక్టర్లు 12 చోట్ల అంటే నిపుణులైనటువంటి డాక్టర్లు 12 హెల్త్ క్యాంపుల వద్ద ఉంటారు. వాళ్ళకి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ అత్యవసర చికిత్సకు సంబంధించి ఏదైతే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, సుశిక్షితులైన డాక్టర్లు, వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో 12 మంది వైద్య నిపుణులతోటి ఇక్కడ మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరు మళ్ళీ అంటే క్షేమంగా సభకు వచ్చి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి జాగ్రత్తను ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణ కమిటీ చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.